అందరికీ నమస్కారం. వాణీదూర్జటి స్వరాంజలికి స్వాగతం. సంకటహర చతుర్థి వ్రతకథల సిరీస్లో భాగంగా భాద్రపద మాస సంకటహర చతుర్థి వ్రతకథతో మీ ముందరికి వచ్చేశాను. భాద్రపద కృష్ణ సంకటహర చతుర్థి వ్రతకథ నలమహారాజు కథ ఇలాగా సాగుతోంది. ఒకనాడు పార్వతీదేవి తన కుమారుడైన గణపతిని ఇలాగా అడిగింది. నాయనా వినాయక, భాద్రపద కృష్ణ చతుర్థిని సంకటనాశన చతుర్థి అంటారు కదా, ఆ రోజు ఏ విధంగా పూజ చేయాలి? ఇది నాకు సవిస్తరముగా చెప్పు అని అడిగింది. దానికి గణేశుడు ఇలా చెప్తున్నాడు. అమ్మా, భాద్రపద కృష్ణ చతుర్థి అన్ని సంకటాలని నాశనం చేసే వ్రతము. శుభ ఫలితాలన్నీ ఇస్తుంది, సంపూర్ణమైన సిద్ధులను ప్రసాదిస్తుంది. ఈ వ్రతంలో ఆహార సంబంధమైన కొన్ని నియమాలు ఉన్నాయి. అంత పార్వతీదేవి వినాయక స్వామిని ఇలా అడుగుతున్నారు. ఆహారము, పూజలో ఉన్న నియమాలు నాకు తెలియచేయని అడిగింది. అప్పుడు గణేశుడు గురువు ద్వారా చెప్పిన విధంగా ఈరోజు భక్తిభావంతో పూజ చేయాలి. సంవత్సరంలో ఉన్న 12 నెలలలో గణేశుని వివిధ నామాలతో పూజ చేయాలి. వినాయకుడు, ఏకదంతుడు, కృష్ణ పింగళుడు, గజాననుడు, లంబోదరుడు, బాలచంద్రుడు, హేరంబుడు, వికటుడు, వక్రతుండు, ఆహూరతుడు, విఘ్నరాజు, గణాథుడు అని ఒక్కొక్క నెలలో పైన చెప్పిన క్రమంలో ఒక్కో నామంతో పూజ చేయాలి. చవితి రోజు పొద్దున్నే నిద్రలేచి నిత్యకర్మలు పూర్తి చేసుకొని పూజ చేసుకొని వ్రత సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత రాత్రి సమయంలో పూజ చేసుకొని ఆ నెలకున్న ప్రత్యేక కథ వినాలి. పూర్వకాలము నలుడు అనే ఒక పుణ్యాత్ముడైన యశస్వీమంతుడైన రాజు ఉండేవారు. ఆయన పత్ని బహురూపవతి, పేరు దమయంతి. ఆయన ఒకసారి శాపవశాన రాజ్యచ్యుతుడైనాడు. తర్వాత పత్ని వియోగం కూడా పొందాడు. అప్పుడు ఆయన పత్ని దమయంతి ఈ ఉత్తమమైన వ్రతం చేసి 7 నెలలలోగా తన పతిని పొందగలిగింది. అప్పుడు పార్వతి గణేశుని ఇలా అడిగింది. నాయనా గణేశ, దమయంతి ఈ వ్రతం ఏ విధంగా ఆచరించి ఏ విధంగా 7 నెలలలోగా వ్రత ప్రభావంతో ఆవిడ తన పతిని ఎలా పొందగలిగింది? ఈ విషయాలన్నీ నాకు తెలియజేయి. అంత బుద్ధికి ఘని అయిన గణేశుడు ఇలా చెప్తున్నాడు. అమ్మా, ఒకానొకప్పుడు నలమహారాజుకి ఎన్నో ఆపదలు వచ్చాయి. ఏనుగులు, గుర్రాలు అపహరింపబడ్డాయి. ఆయన ధనాగారం నుంచి ధనం అపహరింపబడింది. ఆయన రాజమహలు అగ్నిలో దగ్ధమైనది. రాజ్యాన్ని రక్షించే మంత్రులు ఆయనని వదిలి వెళ్ళిపోయారు. రాజు జూదంలో అన్నీ నష్టపోయాడు. ఆయన రాజ్యం కోల్పోయాడు. ఆయన నిరాశతో అసహాయంగా భార్యాపుత్రునితో వనాలకి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన చాలా కష్టాలు పడ్డారు. ఇంతలో ఆయనకి భార్యాపుత్రుల వియోగం కూడా అయినది. ముగ్గురు వేరే రాజ్యాలలో ఉంటూ పని చేసుకుని జీవనం సాగించే స్థితికి చేరుకున్నారు. ఒకప్పటి మహారాజు ఇలాంటి దీనస్థితికి చేరుకున్నారు. అనేక రోగాలతో ముగ్గురు విడిపోయి కర్మఫలాన్ని అనుభవించడం మొదలెట్టారు. ఒకసారి వనంలో దమయంతికి శరభంగుడు అనే మహర్షి దర్శనం అయినది. ఆవిడ ఆయన పాదాలకి నమస్కరించి ఇలా అడిగింది. మహర్షి, నాకు నా పతి వియోగం ఎప్పుడు తీరుతుంది? మా సామ్రాజ్యము ఎప్పుడు మాకు తిరిగి వస్తుంది? మా పూర్వపు వైభవం ఎప్పుడు మాకు వస్తుంది? ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని వినమ్రంగా ప్రశ్నించగా మహర్షి ఇలా అంటున్నారు. దమయంతి, నీకు కళ్యాణకరమైన విషయం చెప్తాను విను. దీనితో నీ సంకటాలన్నీ తొలగిపోతాయి, నీ అన్ని కోరికలు తీరుతాయి. భాద్రపద కృష్ణ చతుర్థి సంకటనాశకం అని చెప్పబడింది. నరనారీమణులు ఈరోజు ఏకదంతుడైన గజాననుని పూజ చేయాలి. విధిపూర్వకంగా వ్రతము పూజ చేయడంతో నీ యొక్క మనస్సులో ఉన్న కోరికలు తీరుతాయి. 7 నెలలలోగా నీ పతిని కలుసుకుంటావు. ఇది నిశ్చయంగా జరుగుతుంది. మహర్షి ఆదేశం విని దమయంతి
సంకటహర చతుర్థి వ్రతము ఆరంభించి ప్రతి నెల క్రమం తప్పకుండా వ్రతము చేయసాగినది. ఈ ఉత్తమమైన వ్రతం చేయడం వల్ల ఆమెకు 7 నెలలలోగా పతి మరియు రాజ్యము, పుత్రుడు, పూర్వవైభవము లభించింది. ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పి, ధర్మరాజా, నువ్వు కూడా ఈ ఉత్తమమైన వ్రతం చెయ్యి. వ్రత ప్రభావం వల్ల నీకు నీ రాజ్యప్రాప్తి కలిగి మీ శత్రువులందరి నాశనం అవుతుంది. ఇది నిశ్చయంగా జరుగుతుంది. రాజా, నేను అన్ని వ్రతాలలోకెల్లా ఉత్తమమైన వ్రతాన్ని నీకు చెప్పాను. ఈ వ్రతం నీ అన్ని కష్టాలని తీర్చి నీ భాగ్యాన్ని వృద్ధి చేస్తుంది. ఈ కథ విన్నవారు, వినిపించిన వారు ఆ గణేశుని అపార కృపకి పాత్రులవుతారు. ఇది భాద్రపద కృష్ణ సంకటహర చతుర్థి వ్రత కథ. మళ్ళీ త్వరలో ఆశ్వయుజమాస సంకటహర చతుర్థి వ్రత కథతో మీ ముందరికి వస్తాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి.